నారాయణ 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 మహానారాయణ నారాయణ లక్ష్మీ 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 నారాయణ నిన్ను పొగడ నేనెంత నారాయణ నీవే రక్షకుడావు నారాయణ నేనెంత భోగకు నారాయణ నారాయణ నిన్ను పొగడ నేనెంత నారాయణ నీవే రక్షకుడావు నారాయణ నేనే భోగాను నారాయణ నీవే రక్షకుడవు నారాయణ అనంత కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ ఆనంద కోటికి నారాయణ నీవే రక్షకుడవు నారాయణ అనంత కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ ఆనంద కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ సకలాము నీవేను నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ సకలము నీవేన నారాయణ సర్వము నీవేన నారాయణ సకలంబు నీవే కదా నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ సకలంబు నీవే కదా నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ ముల్లోకములు తిరిగి నారాయణ భూలోకమొచ్చింది నారాయణ భూలోకములు తిరిగి నారాయణ భూలోక వస్తిని నారాయణ ముల్లోకములు తిరిగి నారాయణ భూలోకమొస్తేని నారాయణ భూలోక తిరిగి నారాయణ భూలోక వస్తిని నారాయణ ఈ లోకమందున నారాయణ బహు దుర్మార్గులున్నారు నారాయణ ఈ లోకములో నారాయణ బహు దుర్మార్గులున్నారు నారాయణ ఈ లోకమందున నారాయణ బహు రాబంధులున్నారు రామాయణ ఈ లోకములో నారాయణ బహు రాబంధులున్నారు నారాయణ అంతాము చేయుటకు నారాయణ అవతరించావయ్య నారాయణ రాములో నాగు నారాయణ అవతరించుమయ్య నారాయణ అంతాము చేయుటకు నారాయణ నీవు అవతరించావయ్య నారాయణ అవతారిలో నాగు నారాయణ నీవు అవతరించావయ్య నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ 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 నారాయణ నీకు ఇదే 10,000 వందనం కదా. ప్రణామములు సేవకులు గారు ప్రణామములు మీ యొక్క నా పేరు నారద మహర్షి అందరు నీ పేరు నారద మహర్షి అందరు నారయో పీసయ్యా నారయో నారయో పీసయ్యా నారయో పీసయ్య నారయ పీసయ్య నా బర్రె తలగయ్యా నారయ పీసయ్య నా బల తలగయ్య నారయో పీసయ్యా నారయో పీసయ్య నారయో పీసయ్యా నారయో పీసయ్య
సేవక అమ్మతోడు తెలుపుము ఆ? తెలుపుము. నీ పేరు నారదుడా? నారదుడు. నువ్వే నాన్న టీవీ నాయను. అవును. అమ్మతోడు చెప్తానా, లొల్లి లేని కదా లొల్లి విట్టిచ్చేది నువ్వే కదా అదే. కాదు, మీరందరూ తెలిసి తెలియక చేయి అలా మాట్లాడుకుందరు. నన్ను టచ్ చేయద్దు నువ్వు. లోక కళ్యాణార్థము నేను మంచి చేయుచుండేవాడును. ఏంటిది? లోక కళ్యాణ లొల్లు లేని కదా లొల్లు ఉట్టించి వాళ్ళకి వీళ్ళకు లొల్లి ఉట్టించి ఇది చేసుడు లోక కళ్యాణం అనే. మీకు లొల్లిలాగా అనిపిస్తది, అబద్ధం నాకు భోజనం లాగా అనిపిస్తది. నీకు లొల్లి అయితేనే కడుపు నిండుతుంది కాదా? పెళ్ళమోళ్ళు కలిసి ఉంటే కూడా ఓరు కాదా నువ్వు? ఎటు పోతానవే ఇప్పుడు? లోకాలు సంచరించుచు ఈ భూలోకము వచ్చి తిని. అంటే మూడు లోకాలు తిరిగి 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 అంతటా లొల్లులు అయిపోయినాయి. ఇక భూలోకంలో లొల్లులు పెట్టిస్తానని వచ్చినావా? నా పనే భూలోకంలో ఉంటది. ఉంటది, నీకు ఉంటదే. ఏడబడితే అన్న తిరుగుతావు నువ్వు. మంచిగా వాళ్ళకు లొల్లు అయిన వల్ల అనుకుంటా పోతావు కదా? కలహభోజనుడు. అబ్బో, కలహభోజకుడి కాదు నాయనో, నువ్వు మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు ఇక్కడ భూలోకంలో ఏదో చేస్తేనే వచ్చినావు. లేదు నాయన, కళ్యాణార్థం వచ్చి తిని. అంతేనా? లోక కళ్యాణార్థమేనా? లోక కళ్యాణార్థం. తప్పదంతా ఇక ఆ నారాయణ పరమాత్ముని కళ్యాణార్థం వచ్చి తిని. అవునా? అబ్బతోడ నువ్వు మాట్లాడేటి మంచిగా ఉంటే ఏర్పడాయి, నీ కీలుకొనలు ఏర్పడాయి కాదే. బాగా ఇచ్చాను. ఇప్పుడు మరి నన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళగలిచివి? నువ్వు ఎడిగిపోతాను అనుకుని వచ్చినావు. మీ దగ్గరికే వచ్చింది. నా దగ్గరికేనా? నువ్వే ఆపుతున్నావు. మరి ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నా దగ్గరికే వస్తావు. మా ఇంట్లో మా సంసారంలో స్విచ్ పెట్టడానికి వచ్చినావు. మరి చెప్పు ఒక్క ముచ్చట. నీకు తెలియని మాటలు తెలపరచుటకు వచ్చింది. నాకెందుకు ఎరకలేదు? నాకు కూడా అన్ని ఎరికే. అన్న చెప్పు మాటలు. నేనేం చెప్తాను నువ్వు చెప్పు. నేనా? అంటే నాకేమన్నా మరి అరిచేతులు అంజనం వేసుకుంటే అన్ని కనబడతాయి అనుకున్నాను. మరి అదే నేను చెప్పడానికి వచ్చిన. అదేంటి నాకు ఒక్కటి చెప్పవా? చెప్తా. చెప్తా. చెప్పవు మరి. చెప్తా. ఏడికి పోతానని అంటే నా చేయి చూసి చెప్తావా? నా గీతలు మంచిగానే ఉన్నాయి. నువ్వు ఉన్నది లేనిది చెప్తావు, లేనిది ఉన్నది చెప్తావు. నేను ఒకటి చెప్పింది ఇంకొకటి చెప్తావు, ఇంకొకటి చెప్పింది మళ్ళొకటి చెప్తావు. తిప్పి తిప్పి తిక్కమగా చేస్తావు. నేనా? ఇక్కడ వాళ్ళు వచ్చేటోళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు. అబ్బా, ఇవన్నీ ఎరుకున్నాయా? నేను తెలుసుకున్నావు. నా అన్ని చూసినావు. నా అన్ని చూసే చెప్తున్నా. నువ్వు నన్ను గొడవ పెట్టిస్తాను అంటున్నావు కదా. నువ్వే ఇద్దరు భార్యలతోని నువ్వే చేయలేకపోతున్నావు గొడవ. నాకు ముగ్గురా? ఇంకొకటి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. అబ్బా, ఈ సమ్మాన నువ్వు పారిపోయి పోవాలి. లేనిపోయి నేను గొడవ పెట్టిస్తేనే నువ్వు ఒకటి ఇంకొకటి పెంచుకుంటా పోతున్నావు. ముగ్గురు నలుగురు, నలుగురు ఐదుగురు అవుతుంది. ఇక ఒక్కరు చాలు. ఆఖరు నమస్కారం. చెల్లెని బొడ్డ ఎక్కు. ప్రణామములు. ఓ నారదేశ్వర, అయోధ్య నగరం పరిపాలించే దశరథ్. ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? బాలకులు ఎందుకిటు వచ్చినారు? ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? అడవిలోన తిరుగుటకు కారణమును తెలుపగలరు. అడవిలోన తిరుగుటకు కారణములు తెలుపగలరు. అడవిలోన తిరుగుటకు కారణమును తెలుపగలరు. అడవిలోన తిరుగుటకు కారణములు తెలుపగలరు. ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? మహర్షి, ఈ దివ్య తేజ సంపన్నులైన ఈ బాలకులు ఈ అడవిలో తిరుగుచున్నారు. ఎందులకు ఎటులకు ఈ అడవిలోకి వచ్చారు? కారణము తెలుపు మహర్షి. మునేంద్రమా, వీరు అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు పుత్రులు రామ లక్ష్మణులు ఇల్లు. అందుకేనా? ప్రణామము తండ్రి. ఈ దివ్య తేజ సంపన్నులైన మహావీరులను మీరు మిథిలా నగరంలో సీతామహాదేవి స్వయంవరం జరుగుతున్నది. వీరిని తోడుకొని మిథిలా నగరం బొమ్మము జయముకు జరుగుగాక. అలాగే అలాగే స్వామి. బోలో రాజా రామచంద్ర మహారాజ్కి. మీరు వెళ్ళండి. నారాయణ నారాయణ. మీరు వెళ్ళండి. ఆహా, ఇంతో తేజో సంపన్నమై మిలమిల మెరుస్తున్నదే లంకాపురము. ఈ లంకాపురంలోకి వెళ్ళి మా మనవడు యాగు రావణాసురుడి పలకరించి వచ్చేదా.
నారాయణ 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 నారాయణ. ఆహా నారదముని వారికి నా యొక్క 10,000 వందనము. వర్ధిల్లుము వర్ధిల్లుము మనవడా వర్ధిల్లుము. మీరు వచ్చిన కారణం ఆహా నారదముని గారు మీరు వచ్చిన కారణం ఏదో నాకు తెలుపుడి. రావణ బ్రహ్మ, నేను ఈ ముల్లోక సంచారం చేయుచు మార్గ మధ్యముల లంకాపురిని చూడదలిచి మీ మనోడిని చూడదలిచి వచ్చి తీయుండిని. తాతగారు ఏమో మీ హృదయంలో ఏమో ఉంటేనే ఇడికి వచ్చుతుంటుంది, లేదా అట్టికెందుకు వస్తారు? లేదు మనవాడా, నిన్ను చూడదలిసే నేను వచ్చితాను. అదేదో తెలుపు. నేను వచ్చి తిని గాని అయినను పోనీలే, నేను చూడనే వచ్చి తిని. లేదు గవ్వె పుల్లలు పెట్టే లెక్కలు, గవ్వె పుల్లలు పెట్టే లెక్కలు. లేదు నాయన, అదేదో నేను తెలుపము. అయినను ఒక చిన్న పని ఉండను, వదిలే ఎందుకులే. అదేదో తెలుపు. నువ్వు ఏదో పనిలో ఉన్నట్టు నేను అది ఇప్పుడు నీకు తెలిసి నీ కార్యభంగం నేను చేయదలుచుకోపోతున్నా. అది ఏమో తెలుపుడి నాకు. ఆహా రావణ బ్రహ్మ, ఈ మిథిలాపురంలో జనక మహారాజు తన కుమార్తె అయిన సుగుణవతి అయిన సీతామహాదేవిని స్వయంవరం చేయుటకు ప్రకటించెను. అట్టి స్వయంవరునకు వీరాతి వీరుడమైన నీకు ఏదైనా ఆహ్వానం అందినదా అని తెలుసుకున్నట్టుకు వచ్చి తిని. ఏందని ఒక్కటేసారి గట్ల బెదిరిత్తివి? మనకు ఆ మిథిలాపురం నుండి ఏమన్నా శుభపత్రిక వచ్చి ఉన్నదా? నేను మొత్తం అన్ని చూస్తానని అయితే, కానీ ఏమైతే రాలేదు. అరే మంచిగా చూడిపోరా. అరే మర్రేసి తిరిగేసి చూసిండే, అన్ని తిరిగేసి మర్రేసి అన్ని చూసిన, ఏమి రాలేదు. అక్కడికి వెళ్ళి మిథిలాపురం నుంచి అయితే ఏది రాలేదు. ఏం రాలేదే. ఈ మిథిలాపురి ఆయన జనకుడు ఇంత గర్వముతో నాకు శుభపత్రిక పంపలేదు కదా. అయినా కానీ నేను పోయి ఆ శివధనుసును వంచి ఆ యొక్క సీతను పెళ్లి ఆడదాను. ఇట్లా ఇది తొండే వారం నుంటే మాటతోటి మెప్పించుకోవాలి. మాటి గద్ద. ఏమిరా సేవక, మాటికి ఇగో పోయ్యా, ఎందుకైనా మంచిది. మనకు వాళ్ళు ఉత్తరం పంపలేదు, వాళ్ళు రమ్మని కూడా చెప్పలేదు. పిలువని పేరంటమాట, వెయ్యని విస్తారట. మనం పోవుడు పద్ధతి కాదు. ఆడికి పోయినాక అవమానాల పాలవుడు తప్ప. నువ్వెందుకు వచ్చినావని మనలు అన్నారు అనుకో, ఇజ్జతి మానం పోతుంది. ఎందుకే పోకట మన యొక్క రథములు సిద్ధము చేయము, ఆ యొక్క మిథిలాపురం ముక్కు పోయిదాం. అచ్చిండు పెట్టిండు పోతాడు, అచ్చిండు పుల్ల పెట్టిండు పోతాడు. వయ్యా లంకా దిప్పుడను రమణ సూర్యుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ. 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 చంకులేక రవిచంద్ర వాసుల పింక మనిషి నిర్వంకతనుంటెరా. చంకులేక లేక నిర్వంకతంటి లంకతనున్నే ఉంటిని గదరా. భార్యలు 20,000 పుత్రులు లక్షలు 10,000 రా. భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతు లక్షలు 10,000 రా. భార్యలు 20,000 పుత్రులు ధైర్యవంతు లక్షలు 10,000 రా. భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతు లక్షలు 10,000 రా. కార్యశూరులు ధైర్యవంతులు దుర శరీరులు ఆర్య సంతులు. ఆర్య సాధకులు ధైర్య మధుర్య సౌందర్య శరీరులు ఆర్య సమతులు. మనుమలు లెప్పింకగవన జాక్షికై సత్యంబా. మనుమలు లెక్కింపగవన జాక్షునకై నన్ను సౌఖ్యంబా. మనుమలు లెక్కింపగవన సాక్షికై సౌఖ్యంబా. మనుమలు లెక్కింపగవన జాక్షునకై నన్ను సౌఖ్యంబా. గణపతి పుష్పము కనుకొంటినిరా గణపతి కన్నా గణ సంపన్నుడా. గణపతి పుష్పము కనుకొంటినిరా గణపతి కన్నను గణ సంపన్నుడా. గణపతి పుష్పము కనుకొంటినిరా గణపతి కన్నా గణ సంపన్నుడా. గణపతి పుష్పము కనుకొంటినిరా గణపతి కన్నను గణ సంపన్నుడా. లంకా దిప్పుడను రమణ సూర్యుడ
లంక చరిత్రుడా లంకాధిపుడను రవాణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ. సంతస్వామి హే సేవక మహారాజ్ ఆ యొక్క మిథిలాపురం పదము అదే నేను చెప్పేది నన్ను హే సేవక మళ్ళీ పరుగుచుంటివి దా పోదాం. ఎట్లా పోదా మన యొక్క రథమును సిద్ధము చేయ. ఏ వ్రతం కట్టుకున్నావు? గుర్రాలు హేనిగలు గుర్రాలు చచ్చిపోయినాయి. మన పుష్ప యాగము తయారు చేయబరా కంచురథములు. సరే ఏయ్